पूरा लोकल తీన్మార్ మల్లన్న పరోక్షంగా కారణం కాంగ్రెస్ ఓటమి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇది వాక్యం ఎట్లా తీన్మార్ మల్లన్న ఎవరికి మద్దతు తెలిపిండు? ప్రసన్న హరికృష్ణకి, బీసీ అభ్యర్థికి మద్దతు తెలిపిండు. మరి మద్దతు తెలిపితే గెలవాలి కదా, ఎందుకు గెలవలే? తీన్మార్ మల్లన్న మీద ఫస్ట్ గ్రాడ్యుయేట్లకు నమ్మకం లేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంతో గెలిచిండు, మేమందరం మద్దతు తెలిపినాం. పల్లి బఠానీ అని అంటే రాకేష్ రెడ్డి, ఆయన ప్రత్యేక దాని మీద నిల్చున్న ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి పల్లి బఠానీ అని చెప్పి మల్లన్నను విమర్శిస్తే మేము యూనివర్సిటీ వేదికగా పలు డిబేట్లకు పోయి, అంటే ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల గ్రాడ్యుయేట్లు పల్లి బఠానీలా, నువ్వు బిట్స్ పిలానీనా అంటే నువ్వు బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేట్లే ఓట్లాడు. పల్లి బఠానీలో మమ్మల్ని కించపరిచినవి కాబట్టి మేము పల్లి బఠానీలు మల్లన్న కోటేసుకుంటాం అని ఆ రోజు మల్లన్నను కించపరిచినటువంటి రాకేష్ రెడ్డికి ఆ విధంగా మల్లన్నను గెలిపించి బుద్ధి చెప్పింది. ఉత్తకు గెలవలేదే, కాంగ్రెస్ పార్టీ బలంతో కార్యకర్తలు మేమంతా పనిచేయటం వల్ల, నాయకత్వం వల్ల ఆయన గెలిచిండు. ఆయన బలుపు కాదు అది. ఆయన అనుకుంటాడు నాది బలుపు, నేను నా గెలుపు అనుకుంటాడు కానీ వాపు కాంగ్రెస్ పార్టీ ఉన్నది అక్కడ. కాంగ్రెస్ పార్టీ శక్తి ఉంటేనే గెలిచిండు ఆయన. ఇప్పుడు అర్థమైపోయింది ఆయన ఏమనుకుంటుంటే, నేనే బండి పోతుంటే, ఎట్లా బండి పోతుంటే దాని కింద కుక్క పోతుంటుంది, పోకుండా ఏమన్నా ఈ బండిని నేనే లాగుతున్నా, ఈ బరువు మొత్తం నేనే మోస్తాను అనుకుంటుందట. కానీ అసలు లాగేది ఎవరు? ఎడ్లు లాగుతాయి. లాగేది ఒకడు, ఇట్లా మాట్లాడేది ఒకడు. కాబట్టి మల్లన్న అనేవాడు కూర్చున్న కొమ్మను నరుక్కున్నాడు. ఒక మాటలు చెప్పాలంటే మల్లన్న అనేవాడు కాంగ్రెస్ పార్టీలో విధేయుడు ఉంటే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి బీసీ నాయకుడు అయ్యేవాడే. హనుమంతరావు గారు లాంటి నాయకులు పెద్దలు అయిపోయారు, వారి తర్వాత తరంలో మల్లన్న ఉండేవాడే బీసీలో. అట్లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కావాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే బయటికి పోవాలనే ఉద్దేశంతోనే ఆయన వ్యవహరించినట్టు మనకు అర్థమైపోయింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయటం, ప్రతిష్ట భంగం కలిగించడం. గ్రూప్ 1 పరీక్ష పెడితే, సమర్థవంతంగా పెడితే జీవో 29 19 రాష్ట్రాలు అమలు ఉంటే ఆ జీవో తప్పు అంటాడు, ఎవడో చెప్పిన మాటలు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత ఏమైంది? 17,000 మంది బీసీలు మెయిన్స్ రాశారు, ఓసీలు 5,000 మందే రాశారు, ఎస్సీలు 3,000 మంది రాశారు, ఎస్టీలు 2,700 మంది రాశారు. బీసీలకే న్యాయం జరిగింది, ఓసీలకేం జరగలే. అప్పుడు ఏంది ఆయన ఆరోపణ? జీవో 29 ఓసీల కోసమే తెచ్చారని ఆరోపణ చేసి, తెలవకుండా ఆరోపణ చేయొద్దు, ఎవడో చెప్పిండని తెలుసుకొని మాట్లాడాలి. అయినా పార్టీ క్షమించింది. ఆ తర్వాత వచ్చేసి మరి కులగణన చేసినాడు. కులగణన చేస్తే అది తప్పు అంటాడు, దాన్ని చింపేస్తారు. ఆ ప్రభుత్వం చేసిన, ప్రభుత్వంలో వండుకుంటూ, ఎమ్మెల్సీగా వండుకుంటూ ప్రభుత్వం చేసిన శాస్త్రీయబద్ధమైన సర్వేని అట్లా చింపేస్తారు. అంత చింపడమే కాకుండా దాన్ని ఉచ్చబోసి తగలబెట్టండి అనే బూతు మాటలు మాట్లాడటం జరిగింది. అక్కడ ప్రభుత్వాన్ని పార్టీకి మండింది. పార్టీ లైన్ దాటిండు, క్రమశిక్షణ దాటిండు. కాబట్టి ఏం చేయాలా? అంతటితో అక్కడ కులాన్ని దూషించడం. మనం వరంగల్లో ఒక కులాన్ని దూషించండు. అరే నీకన్నా ముందు బీసీ నాయకులు ఎంతోమంది, ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, ఆయన ఋషి బీసీలకు. ఆయన ఎన్నడూ కూడా ఎదురు కులాన్ని ఒక పల్లెత్తు మాట అనలే. కానీ నా బీసీలకు వాటా వేయండి, నా బీసీలకు రాజ్యాధికారం కావాలని ఆయన కొట్లాడిండు. మరి నువ్వేం మాట్లాడుతున్నావు? నుచ్చా మాటలు మాట్లాడుతున్నావు. అట్లా మాట్లాడవచ్చు, ఒక కులాన్ని దూషించవచ్చా అంత బహిర్గతంగా? అట్లా ఆ విధంగా తప్పు చేసిండు, ఆయన క్షమించారు. ఇట్లా దీంతో ఎప్పుడైతే ఈ కులగణని ప్రతుల్ని తగలబెట్టి చింపేసిండో అక్కడ క్రమశిక్షణ ఉల్లంఘించింది. కాబట్టి నోటీస్ ఇచ్చినప్పుడు సమాధానం ఇవ్వాలా వద్దా? పెద్ద నాయకులే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వాళ్ళకి ఇట్లా వాళ్ళు నోటీసులు ఇస్తే వాళ్ళు పోయి రాహుల్ గాంధీ చెప్పుకున్నారు, అంత సమసిపోయింది, అందరం కలిసిపోయారు. అరే నువ్వు వాళ్ళకన్నా తోప, వాళ్ళే ఇచ్చుకున్నప్పుడు సంజాయిషి నువ్వు ఎందుకు ఇచ్చుకోమంటాను? అంటే కావాలని దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే ఆ వంక పెట్టుకొని బయటికి పోదాం, బీసీల దగ్గర సానుభూతి పొందాం అని చూస్తారు. కానీ ఈయన పప్పులే ఉడకడు, బీసీలే నంబర్. ఎందుకంటే ఈయన కన్నా గొప్ప వాళ్ళు పార్టీలు పెట్టారు బీసీలు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీ నడపలేక ఆయన వేరే పార్టీలో చేరాడు. దేవేంద్ర గౌడ్ గారు గొప్ప నాయకుడు, ఆయన నువ్వు పుట్టక ముందు ఉన్నోళ్ళంతా. దేవేంద్ర గౌడ్ గారు ఆయన కూడా నవ తెలంగాణ పార్టీ పెట్టి ఆ పార్టీ నడపలేక ప్రజారాజ్యంలో విలీనం చేసి, చిరంజీవి గారు నా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు ఆయనకు, ఆయన ప్రజారాజ్యం పెట్టి నడపలేక కాంగ్రెస్ పార్టీ విలీనం చేసి వెళ్ళిపోయింది. ఆయన ఎంతకన్నా గొప్పడు అను చెప్పు. ఈయనంటే ముఖ్యమంత్రి కావాలట. ముఖ్యమంత్రి కావాలంటే ఇది ఏమన్నా తేలిక, పాండబ్బా పెట్టని తేలిక అని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి కావాలంటే తపస్సు చేయాలా, ప్రజల కోసం కొట్లాడాలని నిత్యం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు నువ్వు నిజంగా బీసీల కోసం భుజాన వేసుకొని కొట్లాడితే అప్పుడు ఆలోచన చేస్తారా? ఆల్లేసు లేదే, కొట్లాడలేదే, ముఖ్యమంత్రి కావాలని కలగంటాడు. ముఖ్యమంత్రి కావాలంటే పాండబ్బా పెట్టినంత తేలిక అని మల్లన్న అనుకుంటున్నాడు అని మీరు అంటున్నారు. మరోవైపు చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో కొంత పాత్ర పోషించిన కేసీఆర్, అలాగే రాజకీయంగా అనుభవం ఉన్న రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు. నేను కాకపోవడం ఏంటంటే మల్లన్న భావించాడు. వాళ్ళిద్దరు ఉత్తగాలే. కేసీఆర్ 2001లో పార్టీ పెడితే 2014 అంటే 14 ఏళ్ళు కొట్లాడి ఎన్నో ఇబ్బందులు పడి చివరి వరకు ఎన్నో కష్టాలు పడి పార్టీ పెట్టిన తర్వాత
మొన్న ప్రజలు అధికారం ఇచ్చారు, 10 ఏళ్ళు పరిపాలించారు. వాళ్ళలో వాళ్ళ కష్టంలో నీ కష్టం ఎంత? కేసీఆర్ కులం చూసి ఓట్లేశారా? అరే 4 కోట్ల మంది కోసం కొట్లాడింది కాబట్టి నాయకుడని ఆ పార్టీని గెలిపించారు. అదేవిధంగా రేవంత్ రెడ్డిని ఎందుకు ముఖ్యమంత్రి చేశారు? అధిష్టానం ఎందుకు చేసింది? రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు, సోనియా గాంధీ ఎందుకు చేశారు? కేసీఆర్ అనేటువంటి నియంత పాలకుడిని ఆయనపై పోరాటం చేసి జైళ్లకు పోయి రాజీ లేని పోరాటం చేసి ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు అని చెప్పి ఆయన్ని పిసిసి అధ్యక్షుని చేశారు. ఆ తర్వాత కష్టపడిండు, జైళ్లకు పోయిండు, కొట్లాడి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని ప్రజలకు ఆశీస్సులు ఉన్నాయి, వీళ్ళని ఆశీర్వదిద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. మరి ఆయన త్యాగంలో నీ త్యాగం ఎంత అంటున్నా? వాళ్ళ ఖాళీ గోటికి కూడా సరిపోవు. నువ్వు కష్టమేలే, అసలు నువ్వు ఉత్తగా రెడీమేడ్ నాయకుడు అయిన కృత్రిమ నాయకుడిగా తయారైన. అకస్మాత్తుగా వచ్చిన తెలంగాణ ఉద్యమం లేవు, నువ్వు ఉద్యోగాలు చేసుకున్నావు, జీతాలు సంపాదించుకున్నావు, అంటే యూట్యూబ్ గొట్టం పెట్టడంలోనే అందులో మాట్లాడంలోనే ముఖ్యమంత్రి అవుతావా? మొన్న హర్యానాలో ఒక ఆయన ఇట్లా ఊహించుకోండి, ఒక నటుడు ఎవరో ఆయన పేరు ఏదో గుర్తురాట్లే, ఎమ్మెల్యేకి పోటీ చేసి ఎన్ని ఓట్లు వచ్చినాయంటే 250 ఓట్లు వచ్చినాయి. ఎందుకు ఆయన ఎందుకు టికెట్ ఇచ్చారంటే సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. మరి లక్షలాది మంది ఫాలోవర్స్ ఆ నియోజకవర్గంలో ఉంటారు కదా, 50-60 వేల మంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఓట్లేలే, ఆయనకి 250 ఓట్లు వచ్చింది. కాబట్టి మనం ఏదో ఊహించుకొని వాపు చూసుకొని గొలుపు అనుకుంటే పొరపాటు. మళ్ళీ అదే చేసుకోండి, కూర్చున్న కొమ్మని నరుక్కోండి. చివరి ప్రశ్న, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయా? అలాగే రానున్న రోజుల్లో బీజేపీదే ఇక దేంట్లోనైనా రానున్న రోజుల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో, 2028లో అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిట్లలో బీజేపీ గెలవబోతుందని వాళ్ళ నాయకులు అంటున్నారు. నేను అదే చెప్పిన కదా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు చూసుకొని గాల్లో పేకమేళ కడితే కుప్పగూలిపోతాం. గతంలో ఉదాహరణ కూడా ఇందా చెప్పింది నేను. గతంలో కాంగ్రెస్ గెలిచింది, తర్వాత అధికారంకి వచ్చిందా రాలే. బీజేపీ 14లో గెలిచింది ఎమ్మెల్సీగా, అధికారం వచ్చింది, అడ్రస్ లేదు. ఉన్న స్థానాలే పోయినాయి, 5 స్థానాలు ఉన్న ప్లేస్లో 1 స్థానమే వచ్చింది. కాబట్టి తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవు. తెలంగాణకు మీరు ఏం చేశారంటారు నేను అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి బీజేపీ చీకటి ఒప్పందం ఉంది. బీజేపీ ఆ 8 పార్లమెంటు స్థానాలు రావడానికి వెనక బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ అటు బదలాయింపోయింది. కాబట్టి తెలంగాణలో మీరు కనీసం ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలంటే ఏం చేయాలా? తెలంగాణకు అభివృద్ధి కోసం మీరు ఏం చేశారు? గత బడ్జెట్లో 0 ఇచ్చారు, 0 పైసలు ఇచ్చారు, నయా పైసా ఇయ్యలే. ఈ బడ్జెట్లో నయా పైసా ఇయ్యలే. పక్క రాష్ట్రానికి ఏం చేశారు? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు వాళ్ళ మిత్రపక్షం అని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళకు 15,000 కోట్లు ఇచ్చారు గత బడ్జెట్లో. మరి గత బడ్జెట్లో నయా పైసా ఇయ్యలేదు. అదేవిధంగా ఈ బడ్జెట్లో అక్కడ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టుకి 5,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్కు 3,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడలేదు? కనీసం ఆ ఫ్యాక్టరీని తెరవరా మీరు? ఆ ఫ్యాక్టరీకి నిధులు ఇవ్వలేదు. అదేవిధంగా మన తెలంగాణలో ప్రాజెక్టులు ఉన్నాయి, మన పాలమూరు రంగారెడ్డి, దానికి ఒక నయా పైసా ఇవ్వలేదు. అదేవిధంగా ఎస్ఎల్బిసి టన్నెల్ వాడ జరుగుతుంది, దానికి ఒక నయా పైసా ఇవ్వలేదు. అంటే తెలంగాణ ప్రాజెక్టులు నయా పైసా ఇవ్వకుండా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తెరిపించకుండా, గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభించకుండా మీకు ఎట్లా అధికారంలోకి వస్తారంటారా మీరు? తెలంగాణలో చెప్పండి. తెలంగాణ అభివృద్ధికి ఎవరైనా అడ్డుపడుతున్నారని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా కేంద్రం అడ్డుపడుతుంది, పక్క రాష్ట్రాలకి డబ్బులు పంచి పెడుతుంది, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు సక్రమంగా ఇస్తుంది, కానీ మనకి రావాల్సిన డబ్బులే మనకి ఇవ్వట్లేదు. కాబట్టి మనం ఏమంటామంటే తెలంగాణలో మీరు ప్రత్యామ్నాయం కావాలన్నా, భవిష్యత్తులో ఏదైనా సరగాలన్నా, ముందుకు పోవాలన్నా ముఖ్యమంత్రి గారు మూసి పునరుజ్జీవనం కోసం, అదేవిధంగా మెట్రో ఫేజ్ 2 కోసం, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ అభివృద్ధి కోసం ఆయన 166,000 కోట్లు న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సిన డబ్బులు ఉంటాయి. అందులో కనీసం ఒక 60,000 కోట్లు ఇప్పియండి, అప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మిమ్మల్ని ఏ ముఖం పెట్టుకొని నమ్ముతారంటారు?